మేము ఇక్కడికి వచ్చింది తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుంచి రిప్రజెంటేషన్గా వచ్చినాం. ఇక్కడ తెలంగాణ అమెరికన్ అసోసియేషను సరిగ్గా ఈ ఇయర్ తోటి 10 ఏళ్ల కింద స్టార్ట్ చేశాము అమెరికాలో. 10 ఏళ్ల క్రితం మనకు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్టార్ట్ చేశాము. వచ్చినప్పటి నుంచి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి ఒక ఆల్టర్నేట్ ఇయర్ ఎవ్రీ అదర్ ఇయర్లో డిసెంబర్లో ఇక్కడికి వచ్చి మాకు చేతనైనంత సహాయము మేము ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకు చేస్తుంటాం అన్నట్టు. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ సహాయం చేస్తుంటాము. నా పేరు విజయపాల్ రెడ్డి, నేను అమెరికా తెలుగు అసోసియేషన్ చైర్మన్ను. అండ్ మా ఫ్రెండ్ మోహన్ పట్లోలా ఈజ్ ద వైస్ చైర్మన్ హూ ఈజ్ స్పాన్సరింగ్ ఇవాళ ప్రోగ్రామ్. ఇవాళ అన్ని ఆర్టిఫిషియల్ లిమ్స్ అన్ని స్పాన్సర్ చేసింది మోహన్. అండ్ ఆల్సో మా ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ ఉన్నాడు, ఈజ్ గోయింగ్ టు బి ద న్యూ ప్రెసిడెంట్. అండ్ దెన్ మల్లారెడ్డి గారు ఈజ్ ద యోయో CEO యోయో కంపెనీ మీడియా. డాక్టర్ ద్వారకనాథ్ రెడ్డి గారు ఈజ్ ద ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈజ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. అండ్ దెన్ ఆల్సో రంగారావు గారు ఈజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ప్రిపేరింగ్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ ఆల్సో RVP from the Tampa, Dilip is there. And then now 2 childhood friends నాతోటి వెటనరీ కాలేజీలో చేసిన శంకరయ్య గారు అండ్ దెన్ కృష్ణారెడ్డి ఆర్ హియర్. Really, it is very, very pleasant and then happy day for us. You know, looking at the many individuals ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళు లేక పాపం నడవలేకపోయినందుకు అట్లీస్ట్ మాకు చేతనైనంత వరకు మేము సహాయం చేయగలుగుతున్నాము. అట్లనే ఇది ఈరోజు ఒక 110 మందికి ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇస్తున్నారు, ఒక 55 to 60 ట్రైసికల్స్ ఇస్తున్నాము. అగైన్ ఇదంతా మేము ఏదో వచ్చి చెయ్యాలని కాదు, మాతోటి మేము ఇక్కడ ఈ గడ్డ మీద పుట్టినందుకు మేము తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుంచి మేము వి వాంట్ టు హెల్ప్. అండ్ ఈ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్టార్ట్ చేసింది డాక్టర్ పైల మల్లారెడ్డి. అతను ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. ఈజ్ వెరీ జనరస్ అండ్ దెన్ కార్డియల్ పర్సన్. many things he does. And recently flood victims he gave 1 crore rupees. What we do is we do charity work and also we do other things. America lo kuda chaala mandiki needy people ki mem help chestuntamu. So it is not just a association we will go and have fun. So we will do the social service and also the cultural activities like America lo Batkama, Bonalu avanni celebrate chestuntamu. So ee roju mee andartoti ikkadiki vachi chesinanduku chaala santoshanga unnadi. Because of the time I am going to conclude. And I want to give a special thanks to all the children who came from the school వదిలిపెట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ దెన్ బీ పార్ట్ ఆఫ్ ది సెలబ్రేషన్. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు నవీన్ రెడ్డి మల్లిపతి. నేను యుఎస్లో షార్లెట్ నుండి ఇక్కడికి నెమలికి తీసుకొచ్చిన ఇది ఒకటే సెకండ్ ఇయర్ మేము రావడము. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ స్టేజ్ పైన ఉన్నాము. అండ్ లాస్ట్ ఇయర్ చాలా సేవా కార్యక్రమాలు చేసాము అండ్ స్కాలర్షిప్స్ ఇచ్చాము లాస్ట్ ఇయర్. సో అదే స్టేజ్ మీద మేము ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మేము మా ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు స్థాపించబడ్డ ఈ అసోసియేషన్ నుండి తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అన్న నినాదంతో మేము ప్రతి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, ప్రతి ఊర్లో చేస్తున్నాం. సో మా ఈ మొత్తాన్ని నడిపించే మా సారథి డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు అండ్ ఈ ఊరి ముద్దుబిడ్డ మోహన్ రెడ్డి గారు పటోలా గారు మా అడ్వైజరీ కౌన్సిల్ కోచైర్ అండ్ భరత్ మాదాడి అడ్వైజరీ మెంబర్ అండ్ ప్రెసిడెంట్ గారు లేరు ఇక్కడ, లాస్ట్ ఇయర్ ఉన్నారు ఇక్కడ. సో ఈ ఇయర్ రాలేదు. వంశీరెడ్డి కంచనకుంట్ల అండ్ నాకు పెద్ద సపోర్ట్ ఉన్న మా బ్రదర్ ఆల్మోస్ట్ బ్రదర్ మా మల్లారెడ్డి యోగా టీవీ చైర్మన్ అండ్ ఫౌండర్. సో నాతో పాటు ఈసారి వచ్చి సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చాడు. అండ్ ఇప్పటి నుండి ఎవ్రీ ఇయర్ చాలాసేపు అని చెప్తున్నాడు, ఇది చాలా మంచి కార్యక్రమం, చాలా బాగా చేస్తున్నారు టీటీ, దీనికి నా వంతు సహాయం నేను ప్రతి ఊర్లో చేస్తాను అని నాకు ఇంతకుముందే చెప్పినాడు. అండ్ మొత్తానికి ఇంపార్టెంట్ పర్సన్ మాకు ఇండియాలో ఉండి ప్రతి ఒక్కటి అక్కడ నుండి నడిపించే మా ద్వారకానాథ్ రెడ్డి గారు మా ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ లాగా. సో ప్రతిదీ ఏదైనా అక్కడ ఏదైనా హెల్ప్ కావాలి అంటే ఇక్కడ డాక్టర్స్ కానీ ఏ ఊర్లో కానీ
అందరికి చెప్పి ముందుండి నడిపిస్తున్నాడు. అండ్ ఈ కార్యక్రమం ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇస్తున్న మా రంగనాథ్ గారు ఎంతో ఎఫర్ట్స్ ఉంది ఇందులో. ఏదో ఈజీగా మేము అక్కడ ఆర్టిఫిషియల్ లిమ్స్ కవర్ చేద్దామనుకుంటాం, కానీ పాపం వాళ్ళు ఎప్పుడో వచ్చి యాడ్ చేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి లెగ్స్ కి మెజర్మెంట్స్ తీసుకొని చాలా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రతిసారి ఇదే కార్యక్రమం మేము లాస్ట్ ఇయర్ పరిగిలో చేసాం. పరిగిలో ఫస్ట్ టైం చేసాము. అప్పుడు చేసి అక్కడ ఉండి చూసిన వాళ్ళకి ఎంతో సంతోషంగా మేము అయ్యి ప్రతి ఊర్లో ప్రతి స్టేట్లో ఉన్న ఆర్టిఫిషియల్ కాళ్ళు లేని వాళ్ళకు కాళ్ళు పెట్టాలని, చేతులు లేని వాళ్ళకి చేతులు పెట్టాలని ముందుకు వస్తున్నాము. మా అమెరికా నుండి మేము ఇక్కడ నుండి వెళ్ళిపోయాము. అక్కడ నుండి వచ్చి మా పుట్టిన గడ్డ మీద ఏదైనా చేయాలి అని ఇది ఎంచుకున్నాము. అండ్ విల్ మేక్ షూర్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ మేము ఇదే కంటిన్యూ చేస్తాము. ఈ తెలంగాణ స్టేట్లో ఎవరికన్నా కాళ్ళు చేతులు లేకుండా కాళ్ళు చేతులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దానికి కావాల్సిన హెల్ప్ సహాయం మేము చేస్తాము. అండ్ ఇక్కడ విజయపాల్ అన్న ఫ్రెండ్స్ వచ్చినారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ ఉండి. అండ్ మా ఆర్వీపీ కానీ దిలీప్ వాస అండ్ రాజేష్ ఫ్లోరిడా నుంచి వచ్చారు. థ్యాంక్ యూ. అతను పెళ్లి పెట్టుకొని కూడా దీనికోసం వచ్చినారు నిజామాబాద్. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, మాతో పాటు నిలబడ్డ ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు చెప్తున్నాము. మేము ఇది చేసే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో మాకు సహకరించండి. అండ్ పిల్లలు మీరు బాగా చదువుకొని యుఎస్కి వచ్చి మళ్ళీ బ్యాక్ ఇండియాలో మీరు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము ఉన్నాం అక్కడ ఉన్నాము. మీకు ఏదైనా హెల్ప్ వస్తే మేము చేస్తాము. ఇక్కడ మోహన్ గారు ఉన్నారు. మోహన్ అన్న స్కూల్, హాస్పిటల్, కాలేజ్ అన్ని టెంపుల్ ఫంక్షన్ కావాల్సిన అన్ని నెమలిలో చేస్తున్నందుకు మేము ఎంతో గర్విస్తున్నాము. మోహన్ అన్న ఇట్లాంటివి చేయాలి, మాతో పాటు కూడా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నేను ఎప్పుడైతే నెమిలి విలేజ్కి వస్తానో, గ్రామానికి వస్తానో, అన్ని పాత స్మృతులు ఏదో ఒక రకమైన ఒక హృదయంలో ఒక రకమైన ఉత్సాహము, తర్వాత ఎన్నో జ్ఞాపకాలు వస్తుంటాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న మా స్కూల్ విద్యార్థులు, వాళ్ళని చూడగానే పాత రోజుల్లో నేను చదువుకున్నప్పటి రోజుల్లో ఇక్కడ నేను నెమ్లీలో 1 నుంచి 6వ తారీఖు 6th గ్రేడ్ వరకు చదువుకున్నాను. అప్పటి జ్ఞాపకాలు అన్ని గుర్తొస్తుంటాయి. ముఖ్యంగా మన విద్యార్థుల గురించి మాట్లాడమని చెప్పారు కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే, నెమ్లీలో ఉన్న స్కూల్ నంబర్ 1 అని విన్నాను. మొత్తం జిల్లాలో దాదాపు 800 మంది విద్యార్థులు ఉన్నారని, వచ్చిన ర్యాంకుల్లో నెమిలి విద్యార్థులు ఎక్కువ ఉంటారని విన్నాను. అలాగే మీరు అందరూ బాగా చదువుకొని మీరు ఏ పని చేసినా కానీ ఒక ఆదర్శంతో, ఒక ఉద్దేశంతో చేయాలి. మీరు ఏం కావాలనుకున్నా, మీరు డాక్టర్లు కావాలనుకున్నా, ఇంజనీర్లు కావాలనుకున్నా, ఏ వృత్తిలో చేపట్టాలనుకున్నా కష్టపడి చదివి మీరు బాగా వృద్ధిలోకి రావాలని మా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున కాకుండా నేను నెమిలి గ్రామ వాస్తవ్యునిగా మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఎప్పుడైనా నేను మీతో పాటు ఉంటాను. మీలో ఒక్కడిగా ఎప్పుడు మీకు ఏ సహాయం కావాలన్నా, మీకు ఏ పని జరగాలన్నా నన్ను అడగాలి. మీకు ఆ హక్కు ఉంది. ముఖ్యంగా లాస్ట్ టైం వచ్చినప్పుడు మీకు లాస్ట్ మేము టీటీఎస్ అవార్డెస్ చెప్పినప్పుడు దాదాపు 12 మంది విద్యార్థులకి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, నెక్స్ట్ ప్రాజెక్టు మొత్తం నిజామాబాద్ అండ్ కామారెడ్డి జిల్లాల్లో దివ్యాంగులు, వికలాంగులు అనేది మాట వినబడకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. ముందుగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున మా ఫౌండర్ డాక్టర్ పైలా మల్లారెడ్డి గారు ఎవరైతే మాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చారో, మమ్మల్ని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రోత్సహించారో ఆయనకు మళ్ళొకసారి మా టీటీఏ తరఫున, తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి డాక్టర్ మల్లారెడ్డి గారు. అలాగే మా పెద్దన్న డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు, మా ఆర్గనైజేషన్ చైర్మన్, తను ఎప్పుడు మా ముందు నిలబడి మా అందరినీ ఏ మంచి కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి ముందుండి మమ్మల్ని ప్రోత్సహిస్తుంటారు. విజయన్న, మీరు మా ఊరికి 2వసారి రావడము, మీరు రావడం అంటే మాకు ఒక గౌరవంగా భావిస్తాను. సో డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అలాగే మా ప్రెసిడెంట్ ఎలక్ట్, కాబోయే ప్రెసిడెంట్, ఇవాళ
డిసెంబర్ 10 కదా, ఇంకా 20 రోజుల్లో అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ మా కొత్త ప్రెసిడెంట్ వస్తారు, డాక్టర్ మన నవీన్ రెడ్డి వెలిపెద్ది గారు. ఒకసారి నవీన్. మా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులు దివ్యాంగుల ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. లాస్ట్ టైము రంగారెడ్డి జిల్లాలో మా డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు ఊర్లో చేయడం జరిగింది. అలాగే అప్పుడే నేను చెప్పాను నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో చేద్దామని. ఫస్ట్ ఫేజ్లో మేము గత దాదాపు 1.5 month బ్యాక్ వచ్చినప్పుడు అందరికి కొలతలు తీసుకొని చేయడం జరిగింది. ఇప్పుడు 110 మందికి ఈ ఆర్టిఫిషియల్ లిప్స్ పెట్టడం జరుగుతుంది, కాళ్ళు పెట్టడం జరుగుతుంది. అలాగే దాదాపుగా 60-55 ఏమో ట్రై సైకిల్స్, ముఖ్యంగా పోలియో కానీ లేదు ఏదో రకంగా వాళ్ళు కాలు పోగొట్టుకున్న వాళ్ళకి ఆ ట్రై సైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ఇంతటితో ఆపడం లేదు. ఈ ఫస్ట్ ఫేజ్ ఇది. నెక్స్ట్ ఫేజ్లో ఇంకైతే ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళందరికీ నేను ఈ మీటింగ్ సందర్భంగా సభాముఖంగా అందరికి చెప్తుంది ఏంటంటే నిజామాబాద్ కానీ కామారెడ్డి జిల్లాలో కానీ నేను ఏ వికలాంగుడిని చూడదలుచుకోలేదు. అదొకటి. వాళ్ళు కూడా మేము ఎవరికంటే తక్కువ కాదు, మేము మా పనులు మేము చేసుకోగలము, మేము అందరితో పాటు సమానమన్న ధైర్యాన్ని మనస్తత్వాన్ని కల్పించడానికి మేముండి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తుంటాము. ఈ ప్రాజెక్టుని సక్సెస్ఫుల్ చేసినందుకు రంగారావు గారు ఉన్నారు ఇక్కడ రోటరీ క్లబ్ నుంచి. వాళ్ళు ఎంతో కష్టపడి వచ్చి అంత దూరం నుంచి ఖమ్మం నుంచి వచ్చి అన్ని సైకిల్స్ అన్ని తయారు చేసి ఆర్డర్ చేసేసి ఇక్కడికి పంపించి అలాగే ఆర్టిఫిషియల్ లిమ్స్ తీసుకొచ్చినందుకు రంగారావు గారికి సభాముఖంగా ధన్యవాదాలు చెప్తాను. సార్ చాలా సౌమ్యుడు, ఎక్కువ మాట్లాడ్డు, కానీ దాదాపు సార్ 75 ఏళ్ళు ఉంటాయి కదా సార్. అంత దూరం నుంచి చేసినంటే ఎంత మంచి హృదయం ఉంటే ఇలాంటి పనులు చేస్తారు. సో రంగారావు గారికి మీరు అందరు గట్టిగా చెప్పట్టు కట్టి మన నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల తరఫున అలాగే నమిలి తరఫున మీరందరూ ఒక్కసారి మనందరూ ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుందాం. రంగారావు గారు మీరు చేసిన పనికి మీరు చేస్తున్నందుకు దేవుడు కొంతమందిని కొన్ని పనులు చేయడానికే నియోగిస్తాడంట. అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు వాళ్ళు పుట్టినప్పుడు అంటాడు నువ్వు ఈ పనులు చేయాలని. ఎవరైతే మానవ సేవనే మాధవ సేవ అంటారో ఇట్లా మానవులకు చేసి పర్టికులర్ ఇలాంటి కాళ్ళు చేతులు లేని వాళ్ళకి కానీ పోలియోతో పుట్టిన వాళ్ళకి కానీ అట్లాంటి వాళ్ళని మన సమాజంలో అందరితో పాటు మేము కూడా అందరితో సమానం చేసినందుకు రంగారావు గారు మీకైతే మీరు మీ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. మీకు ఇలాంటి చేసినందుకు రంగారావు గారిని ఈ మన భూమికి పంపించినందుకు మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేము మనస్ఫూర్తిగా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సార్. సో ఈ కార్యక్రమంలో వచ్చినందుకు పర్టికులర్గా మీడియా మిత్రులందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు. అలాగే మన స్కూల్ పిల్లలు వచ్చినందుకు హెడ్ మాస్టర్ గారికి అలాగే ఉపాధ్యాయులందరికీ మా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున అలాగే తెలంగాణ షిరిడి టెంపుల్ తరఫున అందరికీ ధన్యవాదాలు. ఇదొక్కటే ప్రోగ్రామ్ కాకుండా ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాం పర్టికులర్లీ. సో ముందు ఎలాంటి ప్రోగ్రామ్ చేస్తామో నేను భవిష్యత్తులో చెప్తాను. అలాగే మీరందరూ వచ్చినందుకు పర్టికులర్గా చిన్నారులకి ముఖ్యంగా గౌడ్ చాలా మంది వచ్చారు, వాళ్ళందరికీ మళ్ళొకసారి మా తరఫున ధన్యవాదాలు. అలాగే మీరు మంచిగా చదువుకొని మీరు ఎంతో బాగుండాలని మీరు ఎన్నో విద్య హైయెస్ట్ ఎడ్యుకేషన్ చేసుకొని మీరు కూడా మీ తల్లిదండ్రులకు మన నెమిలి గ్రామానికి కాకుండా అలాగే కామారెడ్డి జిల్లాకి తెలంగాణ రాష్ట్రానికి కూడా మీరు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలని నేను భగవంతుని షిరిడి సాయిబాబాని మళ్ళొకసారి కొట్టుకుంటాను. జై హింద్. పిల్లలు పెద్దవాళ్ళు రాజుల్ని మహారాజుల్ని మీరు ఎప్పుడైనా చూసారా? చూడలేదు కదా. ఇవాళ చూడండి, మనసున్నటువంటి మహారాజులు వేదికపై ఉన్నారు. మన భారతదేశంలో పుట్టారు. నా దేశము నా ఊరు నా రాష్ట్రం అని చెప్పనేటువంటి యొక్క అభిమానాలు వీటన్నిటిని కలిగి ఉండి వాళ్ళ మీ అందరికీ వీళ్ళు సేవ చేస్తున్నారు. తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఆఫ్ అమెరికా అన్నటువంటి యొక్క బ్యానర్తోని విజయపాల్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, నవీన్ రెడ్డి గారు, దిలీప్ గారు, మిగతా డాక్టర్ ద్వారపూడి గారు
వీళ్ళందరూ చేసేటువంటి కార్యక్రమాలు సమాజహిత కార్యక్రమాలని మనం మాటల్లో చెప్పలేం. ఈ రోజున ఇక్కడ చేసేటువంటి కార్యక్రమానికి మోహన్ రెడ్డి గారు ముందుండి నేనున్నాను, మీకు ఎందుకు ఎంతమంది వస్తే అంతమందికి ఇవ్వండి అని చెప్పని అన్నారు. దరిదాపు ఇక్కడ 160 మంది దాకా వచ్చారు. దాంట్లో ఒక 50 మందికి ఈ మధ్య కాలంలో ఏంటంటే మేము కాల్ ఇవ్వాలి అని చెప్పనంటే కనీసం 6 నెలలు కావాలి. 6 నెలలు దాటిన తర్వాత మాత్రమే మేము కాల్ ఇస్తాం. ఎందుకు అనంటే ఆ యొక్క యాంపిటేట్ చేసినటువంటి యొక్క ఆ ప్రదేశం గట్టిపడాలి, మళ్ళా బ్లీడ్ కాకూడదు అన్నటువంటి యొక్క ఉద్దేశంతో ఆ విధంగా 110 మంది వచ్చారు. దాంట్లో 2 కాళ్ళు పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజున వాళ్ళని నడిపిస్తున్నందుకు మేము చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నాం. అయితే ఈ విధంగా యాంపిటేషన్లు జరగడానికి మనం ఏంటంటే అనేక రకాలైన కారణాలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, యాక్సిడెంట్లు ఈ విధంగా జరుగుతున్నాయి. ఈ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ మేము కాళ్ళు ఇస్తున్నటువంటి తయారు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి మా సాంబశివరావు గారు, మా ఖమ్మం ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్ ఏదైతే ఉన్నదో దానికి సెక్రటరీ వారి యొక్క సహకారంతో, మా టెక్నీషియన్ల యొక్క సహకారంతో మేము ఎన్ని కూడా కార్యక్రమాలను చేస్తున్నాం. అక్కడ కాళ్ళు తీసుకున్న వాళ్ళందరూ కూడా దయచేసి కాళ్ళు ఇచ్చారు వెళ్ళిపోదామని వెళ్ళిపోవద్దు. మీరందరూ కూడా ఆ కాళ్ళని సెట్ చేయాలి. ఇక్కడ మా టెక్నీషియన్లు ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి వాటిని సెట్ చేయించుకున్న తర్వాత మాత్రమే మీరు వెళ్ళండి దయచేసి. ఇంకొక విషయం మీకు అందరికీ కూడా, ఈ రోజున మీకు ఇంత ముందే చెప్పారు మోహన్ రెడ్డి గారు, ఈ రోజున 55 మందికి ట్రైసైకిల్స్ ఇస్తున్నారు. మిగిలినటువంటి వాళ్ళకు కూడా ఇస్తారు. ఇవాళ ఇవ్వనటువంటి వాళ్ళకి ఇవ్వరు అని చెప్పని అక్కడ ఏంటంటే అందరూ కూడా అసంతృప్తితోనే ఇబ్బంది అని చెప్పని పడుతున్నారు. ఆ విధంగా పడాల్సిన అవసరం లేదు. మీ అందరికీ దాన్ని ఇవ్వడం కోసం ఎప్పుడో దానికి సంసిద్ధులై ఉన్నారు కాబట్టి ఇవాళ ఇవ్వలేనటువంటి వాళ్ళకి మళ్ళీ తేదీని మీకు ఫోన్ చేసి మేము తెలియజెప్పడం జరుగుతుంది. ఆ రోజున వచ్చి మీకు కేటాయించబడినటువంటి యొక్క ట్రైసైకిల్స్ని కానీ వీల్ చైర్లను కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించవలసిందిగా మీ అందరినీ కూడా నేను కోరుతున్నాను. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం 1-2 సార్లు ఈ వేదిక పైకి మేము మా పిల్లల్ని తీసుకొస్తూ ఉంటాం, సార్ని పరిచయం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక బ్యాచ్ వెళ్ళిపోతుంటుంది, ఇంకో బ్యాచ్ కొత్తగా వస్తుంటుంది. ప్రతి బ్యాచ్ కూడా వారి పరిచయం అనేది ఈ కార్యక్రమాల్లో జరుగుతుంది. మా పాఠశాలలో వివిధ కార్యక్రమాల్లో వారి యొక్క చేయుత చాలా ఉంది. అక్కడ వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటున్నాము. అలాగే బడి బయట అంటే వారు బస్ ఎక్కేటప్పుడు కూడా బస్ స్టాండ్లో కూర్చున్నప్పుడు సార్ మోహన్ రెడ్డి సార్ అని ఉన్నారు, వాళ్ళు ఎవరు అని మాకు పిల్లలు అడుగుతూ ఉంటారు. అందుకే ఇలాంటి కార్యక్రమాల్లో సార్ని చూపించడం అనేది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాం. వేసడం పాలపాడటం ఆటలలో నా పాటలలో రాటు బయలి సాయడం నవ్య బాలలం దివ్య బాలలం నవ్య దివ్య భావాలకు భవ్య భక్తులం కొత్త ఊహలం మేము కొత్త చిగురులం కొత్త కొత్త మార్గాలకు కోరి నడిచేదం తెలుగు బాలలం మేము వెలుగు బాలలం తెలుగు వెలుగు దశ దిశల అందరూ తెలుగు బాలలు. మన తెలుగు వాళ్ళు ఎన్నో ఉన్నారు, మనకి అన్ని విధాలుగా అండదండలుగా ఉండేటట్టుగా ఉన్నారు. వాళ్ళకి అభయం ఇచ్చారు. మనం అందరం స్ఫూర్తిగా తీసుకొని మనం పట్టుదలతో బాగా చదువుకోవాలి. సో వికలాంగులు కూడా చిన్న చూపు చూడకూడదు. తర్వాత మేము కూడా వికలాంగులు మీరు కూడా మీ సమయాన్ని చాలా మటుకు దేవాలయాల్లో స్కూళ్ళల్లో మేము కుంటి వాళ్ళము చేయలేని వాళ్ళకు కూడా సమాజంలో కలిసిపోయి స్కూళ్ళ దగ్గర తర్వాత దేవాలయాల దగ్గర కూర్చొని మంచి మాటలు వింటూ సహకరించాలని కోరుతున్నాం.